హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు ఊహించని భారీ షాక్ అండి. ఇక ఇవి లేనట్లే అనే అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్‌ను మనం తెలుసుకుంటూనే ఉన్నాము. అయితే ఈరోజు పెన్షన్‌లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు నిరాశ కలిగించేటటువంటి వార్త అయితే వచ్చింది. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రకటన లక్షలాది మంది పెన్షనర్ల ఆశలపైన నీళ్లే చల్లింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈపీఎస్ 95 పెన్షనర్లకి ఇది ఒక భారీ షాక్ అనే చెప్పక తప్పదు. దశాబ్దాలుగా కనీస పెన్షన్ పెంపు కోసం పోరాడుతున్న వారి శ్రమ వృధా అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నెలకు ఇస్తున్న కనీస పెన్షన్ రూ. 1000 మాత్రమే పెరుగుతున్న ధరల దృష్ట్యా దీనిని కనీసం 7,500కు పెంచాలని, దాంతో పాటు కరువు భత్యం, డీఏ కూడా జత చేయాలని పెన్షనర్ల సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. మరి దీనికోసం దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరాహార దీక్షలు కూడా చేశారు. కానీ పార్లమెంట్‌లో జరిగిన తాజా పరిణామాలు వారికి ఆవేదన మిగిలించాయి. ఈ అంశంపై పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా గారైతే లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ కనీస పెన్షన్ పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. దీనికి ఆమె కొన్ని సాంకేతిక మరియు ఆర్థిక కారణాలను వివరించారు. ఈపీఎఫ్ 95 పెన్షన్ నిధి అనేది ప్రధానంగా యజమాని చెల్లించే 8.33% వాటా మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1.16% వాటాతో నడుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పెన్షన్ ఫండ్ తీవ్రమైన లోటులో ఉందని, పెట్టుబడుల నుండి సరైన రాబడి రావటం లేదని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఇస్తున్న రూ. 1000 పెన్షన్‌కే ప్రభుత్వం అదనపు నిధులు వెచ్చించాల్సి వస్తోందని, ఇటువంటి పరిస్థితుల్లో పెన్షన్‌ను 7,500కు పెంచడం ఆర్థికంగా సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక్కడ పెన్షనర్లు వ్యక్తం చేస్తున్న ఆవేదనలో చాలా అర్థం ఉంది. 30 నుండి 40 సంవత్సరాల సర్వీస్‌లో ఉండి దేశ నిర్మాణంలో భాగస్వాములైన ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత కేవలం రూ. 1000 ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయం అనేది వారి ప్రశ్న. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సామాజిక భద్రత పెన్షన్లు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో 4,000 ఇస్తుండగా తెలంగాణలో 2,000 పైననే అందుతోంది. ఎటువంటి ఉద్యోగం లేని వారికి ఇచ్చే గౌరవం కూడా దశాబ్దాల పాటు కష్టపడి అలాగే పీఎఫ్ కట్టిన ఉద్యోగులకు దక్కకపోవడం విచారకరం. కనీసం రాష్ట్ర ప్రభుత్వాల పెన్షన్లతో సమానంగా కూడా ఈపీఎఫ్ పెన్షన్లు లేకపోవడం అన్యాయమని సంఘాలు వాపోతున్నాయి. నేటి ద్రవ్యోల్బణం రోజుల్లో సో, ఇప్పట్లో రూ. 1000 అనేది దేనికి సరిపోతాయి? ఒక గ్యాస్ సిలిండర్ కొనుక్కోవడం కూడా ఈ మొత్తం చాలదు. కనీసం ఒక బియ్యం బస్తా కూడా రాదు. వృద్ధాప్యంలో సహజంగా వచ్చే బీపీ, షుగర్, గుండె లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులకు మందులు కొనాలంటే నెలకు కొన్ని వేల రూపాయలు ఖర్చవుతాయి. అటువంటప్పుడు రూ. 1000తో బ్రతకడం ఎలా అని పెన్షనర్స్ కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం పట్ల పెన్షనర్ల సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరోపక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 8వ వేతన సంఘం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. మరి పే కమిషన్ సిఫార్సులను మరో 18 నెలల్లో అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి రిటైర్ అయిన ఈపీఎస్ 95 పెన్షనర్ల గోడు మాత్రం ఎవరూ పట్టించుకోవటం లేదు. మొత్తానికి పార్లమెంట్ సాక్షిగా మంత్రి చేసిన ప్రకటనతో ఇప్పట్లో కనీస పెన్షన్ పెంపు ఉండకపోవచ్చు అనేది స్పష్టమవుతోంది.